జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 65. అమ్మ అంటే ఇది. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంస మనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. గీత 8వ అధ్యాయం 9-10 శ్లోకాలు. సర్వము తెలిసినవాడు, సనాతనుడు, సకల లోకాలను శాసించేవాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు, సూర్యుడి లాంటి కాంతి కలిగినవాడు, అఖిల జగత్తుకు ఆధారమైనవాడు, ఆలోచించడానికి శక్యం కాని రూపం కలిగినవాడు, అజ్ఞానాంధకారానికి అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి మరణకాలంలో మనస్సు నిశ్చలంగా ఉంచుకుని భక్తిభావంతో యోగబలంతో కనుబొమల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించేవాడు ఆ దివ్య పురుషుణ్ణి పొందుతాడు. ఒకసారి అమ్మ వద్ద వారు ప్రసంగిస్తున్నప్పుడు అమ్మ వారి మెడలో పెద్ద గజమాల వేసింది. అమ్మ వేసింది కదా అని తీయకుండా అలాగే ఉంచుకుని ఉపన్యసిస్తున్నారు వారు. ఎండాకాలం కావటంతో చెమటలు పోస్తున్నాయి. గమనించిన అమ్మ దగ్గరే కూర్చుని ప్రసంగిస్తున్న వారి మెడలో నుండి ఆ దండను తాను స్వయంగా తీసి పక్కన పెట్టింది. అమ్మ కరుణకు తబ్బి ఉబ్బిపోయిన వారు అమ్మ అంటే ఇది, బిడ్డ ఎక్కడ కష్టపడతాడో అని నిరంతరం పహారా కాస్తూ రక్షిస్తుంటుంది. అమ్మ అంటే నిర్వచనం కోసం నిఘంటువులు చూడకండి అని అమ్మ ప్రేమకు అమ్మ ముందు సాష్టాంగపడ్డారు. మరొకసారి అందరినీ ఆశీర్వదించే శక్తి అమ్మకు మాత్రమే ఉన్నది. అయితే నాకు అమ్మకు ఒక పోలికున్నది. అమ్మ అందరికీ అమ్మ, తనకంటే వయసులో పెద్దవారికి, తనకంటే చిన్నవాళ్లకు. తాను మాత్రం అందరికీ కొడుకట, చిన్నవాళ్లకు తను కొడుకట. కనుకని అందరినీ ఆశీర్వదించే హక్కు అమ్మది, అందరి నుండి ఆశీర్వాదం పొందే హక్కు తనది అంటూ చమత్కరించారు ఒకసారి. రాముడికి అమ్మకు భేదం లేదు. ఎవరైనా ఉన్నది అంటే వారికి రాముడన్నా అమ్మన్నా తెలియదని మనం అనుకోవాలి. ఆ వేదవేద్యుడు రాముడు, ఆ రాముడే లలిత, ఆ లలితే ఈ మన అమ్మ, మరో రూపమే హైమ. మనందరినీ కూడా లలితామూర్తులుగా మలచుకోవాలన్న అమ్మ అభిలాష ఈ పారాయణ కార్యక్రమాలకు మూలం అని వివరించారు. వారొక ప్రసంగంలో అమ్మ ఇల్లు అయిన అందరింట్లో సభ్యుడైన ప్రతివాడి ఇల్లు అందరిల్లు అయిపోతుంది, వాడికి సొంతిల్లంటూ మిగలదు, మిగలకూడదు అని చెప్పారు. ఆ వాక్యంలోని సత్యం అమ్మ తత్వాన్ని సంపూర్ణంగా జీర్ణించుకున్న అమ్మ బిడ్డల ఇంటికి వెళితే సంపూర్ణంగా అవగతమవుతుంది. నాన్నగారు అమ్మలో కలిసిపోయిన సందర్భంగా వారు అమ్మ వద్దకొచ్చారు. అమ్మా నాన్నగార్ల అర్ధనారీశ్వర తత్వాన్ని వివరిస్తూ మొన్నటిదాకా నాన్నగారుగా అమ్మగా దర్శనమిచ్చిన వారిద్దరూ నేడు ఒకటిగా దర్శనమిస్తున్నారు. నాన్నగారిని తనలో కలుపుకున్న అమ్మ పూర్ణేశ్వరి. ఒకటి రెండుగా చూడగలిగినప్పుడు రెండు ఒకటిగా కూడా దర్శించగలగాలి. అది మన ధర్మం, బాధ్యత. రెండుగా దిగివచ్చిన తత్వం ఒకటై ఉన్నది. ఇప్పుడు అమ్మా నాన్నగారు వేరు కాదు, వారు వేరైతే మనము వేరే అవుతాం. అలా కాక వారు ఒకటైతేనే అర్ధనారీశ్వర తత్వం అవుతుంది. అమ్మా నాన్నగారులంటే ఒకే ప్రమిదలోని రెండు జ్యోతులు. ప్రమిదలో రెండు వత్తులుంటాయి, జంటగా ఉంటాయి, రెండు జ్వాలలు కనిపిస్తాయి. ఒకదానితో ఒకటి కలిపారనుకోండి, ఒకటే జ్వాలగా ఉంటుంది. అమ్మా నాన్నగారు ఒకే ప్రమిదలోని రెండు జ్యోతులు, ఒకే వస్తువు యొక్క ఇరు పార్శ్వాలు. ఈ అఖండ జ్యోతిని జిల్లెళ్ళముడిలో ఒక దేవాలయంలో సుప్రతిష్టం చేసి సర్వలోకాలకు ఆ వెలుగులను వెన్నెలను పంచాలనేది అమ్మ ఆకాంక్ష. ఈరోజు ఒక జ్యోతి మరో జ్యోతిలో సంలీనమైంది. అంతకు పూర్వం కూడా అమ్మ అర్ధనాగేశ్వరుడే. నాన్నగారిలో అమ్మ అంతర్లీనమై లేకపోలేదు. చూడగలిగిన కళ్లకు ఈ మనోహర రూపాలు స్పష్టమే. ఈ వారు మన లక్ష్మణ యతీంద్రుల వారే. వారు 1970 దశకంలో చివరలో అమ్మ వద్దకొచ్చారు. వారు మధురమైన కంఠంతో పద్యాలు చదువుతూ ఉంటే అమ్మ ఎంతో ఆనందించేది. అమ్మ ప్రేమ వాత్సల్యాలకు బద్ధులైపోయారు వారు.
వారి కన్నతల్లి వారికి 3వ సంవత్సరంలోనే వైకుంఠ నివాసం చేరడంతో అమ్మలోని మాతృత్వ స్పర్శ వారి హృదయాన్ని పరవశింపజేసింది. వీరి తల్లిగారి విశిష్టత ఇది. భార్యను చనిపోయే ముందు భగవంతుని చూడాలని కోరిక ఉందా అని సీతారామయతీంద్రుల వారు అడిగితే భర్తను చూపిస్తూ, మీరే నా దైవం, ఇంకెవరిని దర్శించాలి అన్న మహాపతివ్రత వారి తల్లి. వారి తండ్రి సీతారామయచంద్రుల వారు గురువు, దైవము, తల్లి, తండ్రి అయి వీరిని పెంచి పెద్ద చేశారు. యతీంద్రుల వారు అప్పుడప్పుడు పద్యాలు వ్రాస్తున్నా క్వణత్ కింకిణి అన్న పేరుతో 1967లో గ్రంథం బయటకు వచ్చిన తర్వాత సాహిత్య లోకంలో కవిగా ప్రసిద్ధి వచ్చింది. 1969లో నీలి వెన్నెలలు అనే పేరుతో వ్రాసిన గేయాలు ప్రచురితమయ్యాయి. 1970లో తిరుప్పావై గోదాదేవి పాడిన పాసురాలను ద్విపదలో రసరమణీయంగా రసధుని అన్న పేరుతో తెలుగులో చేశారు. వీరి రచనలకు తండ్రి సీతారామయతీంద్రుల ఆశీస్సులు, శ్రీ భాష్యం అప్పలాచార్యుల మంగళ శాసనాలు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ప్రశంసలు అందుకున్నారు. ముళ్లపూడి వెంకటరమణ ముక్తహారాలు లభించడమే కాక రసహృదయుడు, గీతాకారుడు, బాపు చిత్రాలు వీరి గ్రంథాలకు వన్నె చేకూర్చాయి. యతీంద్రుల వారు శ్రీ చైతన్య ప్రభ, గౌరంగ ప్రభు జీవిత చరిత్ర 4 భాగాలుగా రచించేశారు. హనుమాన్ చాలీసాకు అనువాదంగా హనుమద్ విభూతి రచించారు. తండ్రి ప్రారంభించిన ఆధ్యాత్మిక ఉద్యమాన్ని అంకిత భావంతో జనహృదయాల్లోకి తీసుకుని వెళ్ళారు. కొన్ని వందల వేల పద్యాలను కంఠస్థం చేసి శ్రావ్యంగా చదివేవారు. తండ్రి గారితో కలిసి నామ సంకీర్తన, ఏకాహాలు, సప్తాహాలలో పాల్గొంటుండేవారు. కమ్మని కంఠంతో సంకీర్తన చేసేవారు. ఆ సంకీర్తన పరవశంలో మైమర్చిపోతుండేవారు. సంకీర్తన, నృత్యము, ప్రబోధము, ప్రసంగము ఏదైనా సరే ప్రేమతో, ఆత్మీయతతో భక్తుల హృదయ కుహరాన్ని స్పర్శించేవారు. కొవ్వూరులోని ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో విద్యాభ్యాసం చేశారు. చదివిన ఆ కళాశాలలోనే కొంతకాలము అధ్యాపకులుగా పనిచేశారు. 17 ఏళ్లు నిండకుండానే 1947 ఏప్రిల్లో గొట్టిముక్కల కృష్ణమాచార్యుల వారి 3వ కుమార్తె శ్రీదేవితో వివాహం జరిగింది. వారి కుమారులే ఇప్పటి ముముక్షుజన పీఠాధిపతి సీతారాం గురువర్యులు. అమ్మ అనురాగాన్ని, వాత్సల్యాన్ని పొందిన అమృత హృదయులు శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు. వారు నిరంతర భగవచ్చింతన ప్రయాణం చేస్తూ 13/12/1992న వైకుంఠ ప్రయాణం సాగించారు. జయహో మాత. వ్యాసం 66. వినాయకుడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. గీత 5వ అధ్యాయం 11వ శ్లోకం. కర్మయోగులు ఆసక్తి, అభిమానం విడిచిపెట్టి తమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, వట్టి ఇంద్రియాలతో కర్మలు చిత్తశుద్ధి కోసమే చేస్తుంటారు. 1985 జూన్ 12వ తేదీ రాత్రి సమయం. ఆ అన్నయ్య అన్నం తింటున్నారు. ఇంతలో పెద్ద ధ్వనితో ఒక విమానం వచ్చినట్లు, అన్నపూర్ణాలయ షెడ్డుపై దిగినట్లు అనిపించి ఆ అన్నయ్యకి ఆ షెడ్డు కూలిపోతుందేమో అన్న ఆందోళనతో పక్కవారిని ఈ శబ్దమేమిటి అని అడిగితే వారు ఏ శబ్దమూ లేదన్నారు. అమ్మ శరీర త్యాగం చేసిన నాడు జరిగిన ఒక అద్భుత సంఘటన ఇది. అమ్మ తన నిర్యాణానికి 25 సంవత్సరాల ముందే ఆ సోదరునితో తాను అనంతశక్తిలో విలీనమయ్యే సమయంలో తన కోసం ఒక దివ్య విమానం వస్తుందని చెప్పిందట. అన్నం తిన్న తర్వాత అమ్మ నిర్యాణం జరిగినట్లు తెలిసి 25 సంవత్సరాల కిందటే తన శరీర నిర్యాణ సమయంలో తన కోసం విమానం వస్తుందని అమ్మ చెప్పిన విషయం గుర్తుకొచ్చి కన్నీరాగలేదు ఆ సోదరునికి. ఆ సోదరుని మరో అనుభవం. అమ్మ దర్శనానంతరం పొలాల గట్ల మీదుగా తిరుగు ప్రయాణం. తోటివారు స్త్రీలు కావడం వల్ల వారి సంచులు కూడా కలిపి తన పైపంచులో ఒకే మూటగా కట్టి నెత్తిన పెట్టుకొని చేలగట్లపై అన్నయ్య నడుస్తూ ఒక చెట్టు నీడన నెత్తిపైన ఉన్న మూట దించారు. పసుపు నెత్తిన రాలుతున్న విషయం గమనించారు. అమ్మ ఇచ్చిన కుంకుమ పొట్లాలు తన జేబులోనే ఉన్నాయి. మూట విప్పి చూస్తే పసుపు ఆనవాళ్లేవీ లేవు. రాలిన పసుపు ఎక్కడిదో అంతు చిక్కలేదు. కొంతసేపటి తర్వాత
అమ్మ మహిమ కాబోలు అన్న ఆలోచన కొంత ఊరట కలిగించింది. అన్నయ్య జీవితం సార్థకం చేసిన వైనం. ఒక సందర్భంలో ఒక మూల కూర్చొని అన్నయ్య అమ్మను చూస్తూ ఉన్నారు. అంతలో ఒక వ్యక్తి వచ్చి చనువుగా పక్కనున్న అల్మరా సర్ది దానిలో కొన్ని పుస్తకాలు పెట్టి కొంతసేపు అక్కడ కూర్చొని వెళ్ళాడు. అతడు అమ్మతో కానీ అమ్మ అతనితో కానీ మాట్లాడలేదు. భోజనానంతరం తిరిగి దర్శనానికి వచ్చిన అన్నయ్యతో, అమ్మ, నాన్న, ఇందాక వచ్చి పుస్తకాలు పెట్టారు చూసావా, అతడే రహి అని గుర్తు తెలిపింది. అన్నయ్యకి ఆశ్చర్యం ఆనందం కలిగాయి. ఆ పుస్తకాలను అమ్మ అన్నయ్యకిచ్చి చదవమన్నది. కొంతవరకు చదివి వాటిని అమ్మకే ఇచ్చాడు అన్నయ్య. అది అమ్మ చరిత్ర. చదివితే నీకేమనిపించింది అని అమ్మ అన్నయ్యని అడిగింది. నీవు సహన దేవతవు అనిపించింది అన్నాడు అన్నయ్య. ఆ చరిత్రలో అమ్మ జన్మించిన నాటి నుండి అనేక అద్భుత సంఘటనలతో పాటు అమ్మను పీడించి హింసించిన వారి చర్యలు సమస్తము సంభాషణలతో సహా కళ్ళకు కట్టినట్లున్నాయి. అమ్మ ఆదేశం మేరకు ఆ పుస్తకాలను అదే అల్మరాలో పెట్టాడన్నయ్య. కొంతకాలానికి అవి కాలగర్భంలో కరిగిపోయి కనుమరుగయ్యాయి. అది తెలిసి అన్నయ్య మనస్సు విలవిలలాడింది. యుగాల క్రింద వ్రాసిన రామాయణ మహాభారతాలు ఇప్పటికీ ఆదర్శప్రాయమై సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి కదా. అద్భుతమైన అమ్మ చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనకి లేదా అనే ఆలోచన ఆవేదనలతో అమ్మని అర్థించాడన్నయ్య. 2-3 సార్లు ప్రార్థన ఆలకించి అమ్మ, నాన్న, సరే నీవే వ్రాద్దువులే అన్నది. అన్నయ్యకు ఆశ్చర్యం వేసింది. అమ్మ చరిత్రను తాను వ్రాయడమేమిటి అని. అమ్మ బాల్యంలో ఒకనాడు శ్రీ చిదంబరరావు తాతగారు నీ చరిత్ర ఏ పండితుడు రాస్తాడో అన్నప్పుడు, నా చరిత్ర పండితుడైన పామరుడు రాయడు, పామరుడైన పండితుడు రాస్తాడు అన్నది అమ్మ. ఆ సందర్భంలో తెలుస్తుంది ఈ భూమిపై చేయాల్సిన పనులు నిర్వర్తించేందుకు ముందుగానే ప్రణాళికలో భాగంగా నిర్ణయించుకొని తనతో పాటు కొందరిని ఎంచుకున్నది అమ్మ అని. కాగా రహి జ్ఞాని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడూ అమ్మని వెన్నంటి ఆరాధించినవాడు. అనేక ఆధ్యాత్మిక సిద్ధులు కలవాడు. అమ్మ చరిత్రను యథాతథంగా రాసిన జ్ఞానసిద్ధుడు. ఇప్పుడు ఆ చరిత్ర కనుమరుగైంది. తిరిగి అమ్మ చరిత్ర రాయటం అంటే మాటలా? ఈసారి అమ్మ చరిత్ర వ్రాయటంలో అమ్మ తనదైన శైలి పాటించింది. అంటే స్వయంగా అమ్మే తన చరిత్ర చెబుతుంటే వింటూ ఏ రకమైన మానసిక వైకల్యానికి లోను కాకుండా మనసు నిర్మలంగా ఉంచుకొని సాక్షిగా యథాతథంగా వ్రాయటం అన్నయ్య బాధ్యతగా అమ్మ నిర్దేశించింది. వ్యాసమహర్షి చెబుతుంటే వినాయకుడు మహాభారతాన్ని రాసినట్లుగా. ఆ అన్నయ్య ఎవరో కాదు, శ్రీ యార్లగడ్డ భాస్కర్రావు అన్నయ్య. వీరి జీవితాన్ని అమ్మే మలిచిన విధానం అద్భుతం, అపూర్వం, అందరికీ అనుసరణీయం, మార్గదర్శకం. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో సింగుపాలెం వీరి స్వగ్రామం. వ్యవసాయ కుటుంబం అయిన వైష్ణవ సంప్రదాయ జీవనశైలి. శ్రీ యార్లగడ్డ వెంకటరత్నం మాణిక్యం దంపతుల ఆఖరి సంతానం. ఈయన చదివింది 4వ తరగతి. ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. చిన్నతనం నుంచి భగవత్ చింతన మెండు. సౌమ్యులు, మితభాషి. భార్య శ్రీమతి స్వరాజ్యలక్ష్మి. సంతానం 6, మగపిల్లలు, 3 ఆడపిల్లలు. సంసారంలో ఉన్న తామరాకుపై నీటిబొట్టులాగా జీవితాన్ని మలుచుకున్న యోగి. 1959 ప్రాంతంలో శ్రీ సత్యానంద స్వామి దీక్షను తన తోటి గ్రామస్తులతో సందర్శించి తిరుగు ప్రయాణంలో వారి ద్వారా అమ్మని గురించి విని మర్రిపూడి గుడుల మీదుగా చేలగట్లపై అందరితో అమ్మని జిల్లెలముడిలో మొదటిసారి దర్శించారు. పర్ణకుటీరంగా ఉన్న పూరిపాక, అందు తేజోమయమై బంగారు కాంతులు వెదజల్లుతున్న అమ్మను దర్శించినంతనే హృదయం పులకరించింది. ఆనంద తరంగాలు మనస్సుని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి అప్రయత్నంగా అమ్మ దర్శన స్పర్శన అనుభూతి నిరంతరము కొనసాగసాగింది. దైనందిన కార్యక్రమాలు కూడా కష్టసాధ్యమయ్యాయి. అలా 4-5 రోజులు దివ్యానంద అనుభూతి అన్నయ్యను ఉక్కిరి బిక్కిరి చేసింది. అమ్మపై ధ్యాస అధికమైంది. అమ్మను గురించి సంభాషణలు చేసే సమయంలో అద్భుతమైన సువాసన అందరినీ చుట్టుముట్టేది. అది అమ్మ అనుగ్రహంగా అందరూ భావించి ఆనందించసాగారు. ఏ నెపంతోనైనా జిల్లెలముడిలో ఉండాలి అని అన్నయ్య నిర్ణయించుకొని అందుకోసం 1960 ప్రాంతాల్లో స్వగ్రామంలోని వ్యవసాయాన్ని వదిలి
జిల్లెళ్ళముడి వ్యవసాయం కోసం భార్యాబిడ్డలతో వచ్చారు. ఈ నెపంతో అమ్మ చరిత్ర రాయటానికి కంకణం కట్టుకున్నారు. అలా భాస్కరరావు అన్నయ్య వ్యవసాయం చేస్తూ, అందరితో కలిసి వివిధ సేవలు చేస్తూ, వీలు చిక్కినప్పుడల్లా అమ్మ స్వీయ చరిత్ర అక్షరబద్ధం చేయడంలో సహకరించారు. అనంతరము భార్యాబిడ్డలు తిరిగి సొంత ఊరు సింగుపాలెం చేరారు. అన్నయ్య మాత్రం జిల్లెళ్ళముడిలోనే ఉండిపోయారు. అమ్మ సేవతో పాటు అమ్మ చరిత్ర వ్రాశారు. ఎప్పుడైనా స్వగ్రామంలో ఉన్న సమయాన అమ్మ భాస్కరుడు ఉంటే బాగుండేది అనుకుంటే సింగుపాలెంలో ఉన్న అన్నయ్యకి బలంగా అమ్మను దర్శించాలనిపించి వచ్చేసేవారు. నీ గురించే అమ్మ అనుకుంటున్నది అని రామకృష్ణ అన్నయ్య లాంటి వాళ్ళు చెప్పేవారు. అమ్మ అనుగ్రహంతో స్వయంగా అమ్మ చెప్పగా భాస్కరరావు అన్నయ్య వ్రాసిన అమ్మ జీవిత చరిత్ర అమ్మ జీవితకాలం అంతా అమ్మ అన్నయ్యల కృషి ఫలితమైన ఒక అక్షరకృతిగానే మిగిలింది. కొంతకాలం పిదప మాతృశ్రీ పబ్లికేషన్స్ ప్రచురణాలయం ఏర్పడింది. రామకృష్ణ అన్నయ్య సంపాదకులుగా మాతృశ్రీ మాసపత్రిక ప్రారంభమైంది. రామకృష్ణ అన్నయ్య శ్రీ భాస్కరరావు అన్నయ్య అక్షరకృతిని ఆధారంగా స్వీకరించి మరెన్నో పరిశోధనలు విషయ సేకరణ కావించి ఒక సందర్భంగా అమ్మన్నది, రామకృష్ణ నా పెళ్లి రోజు గురించి అందరికీ ఉత్తరాలు వ్రాస్తూ విషయ నిర్ధారణ చేస్తున్నాడు అని. అమ్మ బాల్యదశ మాత్రమే జీవిత మహోదధిలో తరంగాలు పేరుతో విలువరించి ధారావాహికంగా ప్రతి నెల మాతృశ్రీ మాసపత్రికలో ప్రచురించారు. అదే మొదట జనబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చిన అమ్మ జీవిత చరిత్ర. తరువాత భాస్కరరావు అన్నయ్య అక్షరకృతి మాతృశ్రీ జీవిత మహోదధిగా ముద్రితమై అమ్మ బిడ్డల హస్తాలలోకి చేరింది. ఆయన వినయ సంపద, శీల వైశిష్ట్యం చూడండి. ఈ మహాభాగ్యం కలుగుతుందని ఎన్నడూ ఊహించలేదు అనేవాడు. 3 రకాలుగా పరిణామం చెంది మన ముందుకు వచ్చింది అమ్మ చరిత్ర. అన్నింటిలోనూ ఉన్నది అమ్మ చరిత్రే. అందులో మార్పు ఏమీ లేదు. చెప్పిన విధానంలో ఉండవచ్చు. అందరూ మహానుభావులే, అందరికీ వందనాలు అంటారు విజ్ఞులైన అమ్మ బిడ్డలు. భాస్కరరావు అన్నయ్య కారణజన్ముడు. దేవగంగను భూమిపైకి తేవడానికి శివయ్యే కారణమైనాడు. భక్తుడి పనికి భగవంతుడి వరం కారణం. ఇక్కడ అమ్మ జీవిత చరిత్ర అనే గంగ లోకమార్గం పట్టడానికి బిడ్డడు ఉపకరణమైనాడు. యోగి పుంగవుడు అన్నయ్య అమ్మని తమ గ్రామానికి ఆహ్వానించిన సందర్భంలో అన్నయ్య ఉదారత అవగతమవుతుంది. అమ్మని ఆహ్వానించడం అంటే అమ్మతో వచ్చే పరివారానికి, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది దర్శనార్థులకి భోజన సౌకర్యం చూడటం అన్నది ముఖ్యం. అంతటి ఆర్థిక పరిస్థితిని మనం తట్టుకోగలమా అని ఆహ్వానించవచ్చిన కొందరు సోదరులు సందేహపడినప్పుడు భాస్కరరావు అన్నయ్య ఒక్కరే, అమ్మ మన ఊరు రావాలే కానీ అవసరమైతే నా పొలం అమ్మి చేద్దాం, ఇంతకంటే మహాభాగ్యం ఏముంటుంది అని అందరినీ ప్రోత్సహించి సింగుపాలెం గ్రామ పర్యటన విజయవంతంగా ఆనందంగా జరగటానికి దోహదపడ్డారు. ఈ సంగతి తెలుపుతూ వాడి హృదయం అలాంటిది అన్నది అమ్మ ఒక సందర్భంగా. నాటి అమ్మ పర్యటనలో చుట్టుపక్కల గ్రామాల నుండి జనం తండోపతండాలుగా వచ్చారు. గ్రామస్తులతో కలిసి వేలాది మందికి అమ్మ దర్శనంతో పాటు భోజన వసతులు కల్పించి వైభవంగా అమ్మ పర్యటన విజయవంతంగా నిర్వహించడం అనేది ఈనాటికి చరిత్రగా మిగిలింది. భాస్కర్ అన్నయ్యకి కోపం రావడం మీకు తెలుసా అని అడిగిన సోదరులు ఉన్నారు. ఆయనకి కోపం ఉంది, ఇష్టాయిష్టాలు ఉన్నాయి. అయినా మృదు స్వభావి, తొణకడు బెణకడు. వీరికి ఎవరి మీదైనా కష్టం కలిగితే వెంటనే ఆ వ్యక్తి స్థానంలో అమ్మ నవ్వుతూ ప్రత్యక్షమవుతుందట. వారి కోపానికి స్థానం ఎక్కడ? అంతా అమ్మ అనే భావన. అంతా అమ్మే అనే భావన. సర్వద్వంద్వాలలోనూ నేనే ఉన్నానని అడుగడుగునా బోధిస్తూ కడదాకా వెన్నంటి ఉండి అమ్మే నడిపించింది అని ఆయన విశ్వాసం. అన్నయ్య ఎంతో అదృష్టవంతుడు. జయ హో మాతా.